హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఎస్ పెట్స్ అండ్ వెల్కమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఫ్రెండ్స్ భీమవరం పెట్టకి నాటుకోడి పుంజుకి పడిన గుడ్డులోంచి వచ్చిన పిల్లలు ఫ్రెండ్స్. దీనికైతే కటికేసి 21 days అయితే అయింది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఎన్ని పిల్లలు చేసాయో చూద్దాం ఫ్రెండ్స్. బయటకి అయితే ఒక 3-4 కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. లోపల ఎన్ని ఉన్నాయో చూడాలి ఫ్రెండ్స్. ఈ రెండు అయితే ఇంకా పిల్లలు చేయలేదు ఫ్రెండ్స్, కానీ ఒకటైతే హోల్ ఇప్పుడే వేయడం స్టార్ట్ చేసినట్టుంది. తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదైతే హోల్ అయితే వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అయితే పూర్తిగా పగలగొట్టుకొని అయితే బయటికి రాలేదు. మ్యాక్సిమం ఒక 2 hours అలా అయితే బయటకు రావచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా అయితే చూడండి ఫ్రెండ్స్. కింద అయితే హోల్ అయితే వేసింది. ఇది కూడా ఒక మ్యాక్సిమం ఒక 2-3 hours అయితే బయటికి రావచ్చు ఫ్రెండ్స్. టోటల్ అయితే తొలికారి పెట్ట ఫ్రెండ్స్. మ్యాక్సిమం చాలామంది అంటారు కదా, తొలికారి పెట్టకి వచ్చిన పిల్లలు మ్యాక్సిమం మేల్స్ అయ్యే అవకాశం ఉంటుందని ఫ్రెండ్స్. వీటిల్లో 4లో ఎన్ని మేల్స్ ఎన్ని ఫిమేల్స్ వస్తాయో చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే భీమవరం పెట్టనైతే పదిగేయడం జరిగింది. ఇప్పుడు దాకా అయితే మనం జాతి కోడి పిల్లలని అయితే ఎప్పుడూ తీపించలేదు ఫ్రెండ్స్. క్వాలిటీ అయితే కొంచెం బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకటైతే ఇదైతే లైట్ ఎల్లో కలర్లో ఉంది ఫ్రెండ్స్. ఇదే మన జాతి కోడి పిల్లలను అయితే చెప్పడం కొంచెం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. క్రాసింగ్ పిల్లలు ఈ పిల్లలు అయితే మ్యాక్సిమం నెమ్మల కలర్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, నేను చూసిన దాన్ని బట్టి ఫ్రెండ్స్. నాదైతే ఒక చిన్న నాటుకోళ్ళ ఫామ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.